హలో ఫ్రెండ్స్, మరి మనం నిన్నటితో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆక్రమణ అనే టాపిక్లో భాగంగా అందులో సబ్ టాపిక్ అయినటువంటి కర్ణాటక ప్రాంత ఆక్రమణ అనే నేపథ్యంలో 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగాయి. వాటి కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మరి వాటికి రిలేటెడ్గా ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఇవి ఒకసారి చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాము. వీటికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు వీడియో కానీ చూసినట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఏం చేస్తామంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. వాటిని చూసి మీరు వీటికి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ది డేలోనికి వెళ్ళిపోతే ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కింది ఇచ్చిన 2 వాక్యాల్లో కూడా ఏ వాక్యాలు అనేవి కరెక్ట్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఈజ్ ద ఫస్ట్ యాక్ట్ టు అడ్రస్ డ్యూయల్ రూల్ ఆర్ ద్వంద్వ పాలన ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ద్వారా ద్వంద్వ పాలనకు ఫౌండేషన్ పడిందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ చూస్తే అకార్డింగ్ టు ద చార్టర్ యాక్ట్ 1793 salaries to the members and staff of the board of control were paid from Indian income. అంటే చార్టర్ యాక్ట్ 1793 ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు లేదంటే స్టాఫ్ కావచ్చు ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఆదాయాల నుంచి వీరికి జీతభత్యాలు అనేవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి రెండో స్టేట్మెంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టేనండి. మరి మనం ముందు సెషన్లో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కోసం మాట్లాడుకున్నాం. మరి వాటికి కంటిన్యూషన్గా ఈరోజు పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అలాగే చార్టర్ యాక్ట్ 1793 కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఒక్కసారి మీరు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఒకసారి రివైజ్ చేసుకోండి. మనం ఈ సెషన్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఒకసారి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్న పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ నేను మెన్షన్ చేస్తుంటాను. ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు 2 కొత్త పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి, అవి రాసుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనకి గవర్నర్ జనరల్ అండర్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉందని మనం మాట్లాడుకున్నాం. అంటే కంపెనీ అనేది ఏదైనా డెసిషన్ తీసుకోవాలనేటప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క మెజారిటీని బట్టి ఆ డెసిషన్ అనేది తీసుకునేవారు. కానీ అక్కడ గవర్నర్ జనరల్కి ఎలాంటి పవర్ అనేది కూడా లేదని మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ మనకి గవర్నర్ జనరల్కి ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే ఒక క్యాస్టింగ్ ఓటు మాత్రమే, అంటే నిర్ణయాత్మకమైన ఓటు. అలాగే రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాము, సుప్రీంకోర్టుకి పవర్ అనేది చాలా లిమిటెడ్ అనమాట. అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, లేదంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు, లేదంటే కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి సభ్యులు అవ్వచ్చు, వీళ్ళు ఏమైనా అధికారాలు అంటే వాళ్ళ వృత్తిపరంగా ఏమైనా అధికారాలు చేపట్టినప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అలాగే కంపెనీకి రిలేటెడ్గా రెవెన్యూ వ్యవహారాల్లో కూడా మనకి సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అనేవి మనకి తుది తీర్పులు కాదు, అంటే ఫైనలైజ్డ్ కాదు. ఒకవేళ అక్కడ ఇచ్చిన తీర్పులు కానీ ఎవరైనా సాటిస్ఫాక్టరీగా లేకపోతే వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ప్రివ్యూ కౌన్సిల్కి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ఇంకోటి ఏంటి, ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి ఏమైనా అప్పీల్స్ వస్తే వాటిని గవర్నర్ జనరల్ అండర్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది విచారిస్తుందని చెప్పుకున్నాం. వాటిని సుప్రీంకోర్టు తీసుకోవడానికి అక్కడ సుప్రీంకోర్టుకి అధికారం లేదు, అది ఒకటి చెప్పుకున్నాం. మరి ఇక్కడ కొత్తగా మనం యాడ్ చేస్తున్న పాయింట్స్ ఏంటి అంటే ప్రాంతీయ కోర్టులకు సంబంధించి అంటే ప్రొవిన్షియల్ కోర్టులకు సంబంధించి లేదంటే కౌన్సిల్కి సంబంధించి ఏవైనా నియమాలు అంటే రూల్స్ ఏమైనా జనరేట్ చేయాలంటే వాళ్ళు గవర్నర్ జనరల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమే చేపట్టేది. తర్వాత మాట్లాడుకుంటే ఇప్పుడు కలకత్తా అండర్లో ఉండే ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు అండర్లోకి వస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు కానీ వారి విషయంలో ఏదైనా కేసు అనేది రూల్ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ముస్లిం వ్యక్తుల్ని విచారించినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అంటే ముస్లిం చట్టాన్ని వీళ్ళు రిఫర్ చేస్తూ ఆ కేసుని తీర్పు చెప్పాలి. అలాగే ఒకవేళ హిందూ వ్యక్తులను కానీ విచారిస్తున్నట్లయితే హిందూ చట్టాన్ని రిఫర్ చేస్తూ వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా చాలా లోపాలు అనేవి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉండటం వల్ల ఏం చేశారంటే ఈ డ్రాబ్యాక్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేయడానికి
మనకి 1781లో డిక్లరేటరీ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ని జనరేట్ చేస్తారు. డిక్లరేటరీ యాక్ట్, దీన్నే ఏమంటామంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని చెప్తాం. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. దీన్నే ఏమని చెప్తామంటే అమెండింగ్ యాక్ట్ అని చెప్తాం. ఓకే, ఇది మనకేంటి అంటే 1781లో చేపట్టినటువంటి యాక్ట్. ఎందుకోసం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేయడానికి ఇది వచ్చింది. అయితే ఈ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా ఇందులో ఫుల్ఫిల్డ్గా రెక్టిఫికేషన్ అనేది అవ్వదు. దీంతో ఏం చేస్తారంటే 1784లో అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే విలియం పిట్. ఈ విలియం పిట్ అని ఆయన ఏం చేస్తారంటే అందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని కంప్లీట్గా రెక్టిఫై చేయడం కోసం బ్రిటన్ పార్లమెంట్లో విలియం పిట్ 1784లో ఒక యాక్ట్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అయితే దాన్ని విలియం పిట్ ప్రపోజ్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా దాన్ని ఏమంటామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. పిట్స్ ఇండియా యాక్ట్ ఏ ఇయర్లో చేశారు? 1784లో. అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అంటే అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఫర్దర్గా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇందులో ఉండే అంశాలు అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఒకసారి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఓకే, ఇక్కడ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ అని అబ్జర్వ్ చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీ ఇప్పటి వరకు ఆక్రమించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యాక్ట్ అనేది ఫస్ట్ టైం బ్రిటిష్ ఆక్యుపైడ్ ప్లేసెస్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా ఈ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏమని చేశారు? బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు. ఇంగ్లీష్లో ఏమంటాము? బ్రిటిష్ పొసెషన్ ఇన్ ఇండియా. ఏంటండి, ఈ యాక్ట్ ముందు వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలను అయితే ఆక్రమించిందో వాటన్నింటినీ కూడా ఈ యాక్ట్ అనేది బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు లేదా బ్రిటిష్ పొసెషన్ ఇన్ ఇండియాగా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెండో అంశం కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఇది ద్వంద్వ పాలనకు నాంది పలికిందనమాట. మన ఇండియాలో ద్వంద్వ పాలన ఫౌండేషన్ పడింది ఎక్కడ అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. మరి ద్వంద్వ పాలన అంటే ఎలా జరిగింది అంటే ఇక్కడ కంపెనీకి సంబంధించి చూడండి, కంపెనీకి సంబంధించి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి వాణిజ్యపరమైనటువంటి, అంటే దీన్ని మనము ట్రేడ్ ఆర్ కమర్షియల్ అని చెప్పేసి పిలుస్తాము. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు, వీటినే పొలిటికల్ అఫైర్స్ అని చెప్పేసి పిలుస్తాం. పొలిటికల్ అఫైర్స్. ఓకే, కంపెనీకి సంబంధించి రెండు అంశాలు అనేవి ఉండే. ఏంటి? వాణిజ్యపరమైన వ్యవహారాలు, అలాగే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు. మరి ఈ యాక్ట్ రాకముందు వరకు కూడా ఈ వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలని అవ్వచ్చు, లేదంటే రాజకీయ వ్యవహారాలు అవ్వచ్చు, ఎవరు చూసుకున్నవారండి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం మనం? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది ఉన్నారు. ఈ 24 మంది కూడా 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికవుతూ ఉంటారు. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక గవర్నింగ్ బాడీని ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నింగ్ బాడీ ఏది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్.
ఏంటంటే అది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే గవర్నింగ్ బాడీని ఎవరు ఏర్పాటు చేశారు అంటే బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే గవర్నింగ్ బాడీని బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం ఈ కంపెనీకి ఉన్నటువంటి 2 అంశాలని కూడా విభజించడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీకి రిలేటెడ్గా వాణిజ్యపరమైనటువంటి అంటే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వారు టేక్ కేర్ చేయడం జరుగుతుంది. అలాగే రాజకీయపరమైనటువంటి లేదా పొలిటికల్ అఫైర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకి టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇండియాలో ద్వంద్వ పాలనకి మొట్టమొదటిసారిగా నాంది పలికిందిగా మనం ఈ చట్టాన్ని చెప్తాం. మరి ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏదైతే ఉందో రాజకీయ వ్యవహారాన్ని చూస్తుందని చెప్పాము. మరి రాజకీయ వ్యవహారాలు అంటే ఎక్కడ చూస్తుందంటే బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వీళ్ళు కంపెనీకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, లేదంటే రెవెన్యూ వ్యవహారాలు అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు టేక్ కేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి 2 అంశాలు. మిగతా అంశాలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3వ అంశం కోసం మాట్లాడుకుంటే మనకి ఇప్పటి వరకు అంటే 1784 ముందు వరకు గవర్నర్ జనరల్ అండర్లో ఎవరున్నారు? ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. అంటే కార్యనిర్వాహక మండలి అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారు? ముందు 4 ఉండేవారు. ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారం ఒక పర్సన్ తగ్గించి 3 సభ్యులకు కుదించడం జరిగిందనమాట. ఓకే, ఇది మనకి 3వ అంశంగా చెప్పుకుంటాము. మరి 4వ అంశం ఏంటి అంటే మార్క్స్ అండ్ ఏంజల్స్ అనే వీళ్ళిద్దరూ కూడా ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఎలా డిఫైన్ చేశారు అంటే భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినది అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఈ చట్టాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మనకి ఈ మధ్య ఎగ్జామ్స్లో ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్పారని చెప్పేసి ఆ యాంగిల్లో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది నీట్గా గుర్తుంచుకోండి. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారం మార్క్స్ అండ్ ఏంజల్స్ అనే వీళ్ళిద్దరూ కూడా ఈ చట్టాన్ని ఎలా డిఫైన్ చేశారు? భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడింది అని చెప్పేసి దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. మరి ఇలా ఎందుకు చెప్పారు అంటే ఇప్పటి వరకు కూడా ద్వంద్వపాలన అనేది లేదు. ఈ చట్టం ద్వారా ద్వంద్వపాలన వచ్చింది. కాబట్టి ఇక్కడ ద్వంద్వపాలన అంటే ఏమైంది? కంపెనీకి రిలేటెడ్గా ఉన్నటువంటి వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది. మరి ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఫామ్ చేసింది ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి కంపెనీకి రిలేటెడ్గా రాజకీయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక గవర్నింగ్ బాడీ ఏర్పాటైంది. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు ఏంటవుతుంది? ఒక పక్క కంపెనీకి అంటే ఇండియాలో వచ్చిన అమౌంట్ అనేది ఒక పక్క కంపెనీ ఏర్పాటు చేసినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వెళ్తుంది. ఇంకో పక్క బ్రిటన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ అమౌంట్ అనేది కంపెనీ వాళ్ళు బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు పంచుకుంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ యాక్ట్ని ఇలా డిఫైన్ చేయడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఈ చట్టం తర్వాత వచ్చిన ప్రతి చట్టాన్ని కూడా రెగ్యులేటింగ్ అని కాకుండా ఏమని పిలుస్తున్నారంటే చార్టర్ చట్టం అని చెప్పేసి పిలుస్తారనమాట. చార్టర్ చట్టం అంటే ఏంటండి? ఒప్పంద చట్టం. మరి ఇది ఎందుకు ఒప్పంద చట్టం అవుతుందో మనం తర్వాత వచ్చే యాక్ట్ చార్టర్ యాక్ట్ 1793లో మనం ఈ స్టేట్మెంట్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. మరి ఇది మనకేంటి అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కోసం ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ ఒకసారి చూస్తే ఈ యాక్ట్ అయిన తర్వాత మనకి ఈ యాక్ట్ అయిన టైంలో ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారంటే వారెన్ హేస్టింగ్స్ ఉంటారండి.
వారెన్ హేస్టింగ్స్. ఎంత ఈయన టైం పీరియడ్ అంటే టెన్యూర్ ఎంత అంటే 1772 నుంచి 1785 వరకు. ఓకే, అంటే ఈయన టైంలోనే ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది వస్తుంది. అయితే 1786 తర్వాత అంటే 1785 ఎండింగ్లో ఎవరు వస్తారంటే కార్న్వాలిస్ వస్తాడు. కార్న్వాలిస్ ఎప్పుడు వస్తాడు? 1786లో ఎంటర్ అవుతాడు అన్నమాట. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే కార్న్వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా చేయడానికి 2 కండిషన్స్ పెడతాడు. ఒకటి ఏంటి అంటే అప్పటి వరకు గవర్నర్ జనరల్ అండర్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో గవర్నర్ జనరల్ పవర్ ఏంటి? ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ మాత్రమే. అంటే ఏదైనా డెసిషన్ వస్తే దానికి ఎలాంటి రిజెక్షన్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ అతనికి పవర్ లేదు. కాబట్టి కార్న్వాలిస్ ఏం చేస్తాడంటే ఒక కండిషన్ పెడతాడు. ఇక నుంచి వచ్చే కౌన్సిల్ తీసుకునే ఏ నిర్ణయాలైనా సరే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకునే ఏవైనా డిసిషన్స్ అనేవి గవర్నర్ జనరల్కి కనుక నచ్చకపోయినట్లయితే వాటిని అతను రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే కమాండర్ ఇన్ చీఫ్ అధికారం కూడా గవర్నర్ జనరల్కి ఇవ్వాలని చెప్పేసి ఈయన 2 కండిషన్స్ పెడతాడు. ఆ 2 కండిషన్స్ కూడా ఆమోదించడం జరుగుతుంది. మరి దీని తర్వాత వచ్చింది ఏంటి అంటే చార్టర్ యాక్ట్ 1793. ఇప్పుడు దానికోసం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే చార్టర్ యాక్ట్ 1793. మరి ఈ యాక్ట్ ముందు వరకు కూడా అంటే అదేంటది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అవ్వచ్చు, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అవ్వచ్చు. ఈ రెండిట్లో కూడా ఏమవుతుందంటే కంపెనీని కంట్రోల్ చేయడానికి వచ్చిన యాక్ట్స్గా మనం వీటిని పరిగణించడం జరుగుతుంది. అంటే వీటిని ఏమంటాము? నియంతృత్వ చట్టాలుగా వీటిని మనం చెప్తామన్నమాట. అంటే ఏంటవి? రెగ్యులేటింగ్ యాక్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ రెండింటిని. ఓకే, కానీ మనం ఏం చెప్పుకున్నాము? పిట్స్ ఇండియా యాక్ట్ 1784 తర్వాత వచ్చే చట్టాలను చట్టాలుగా పిలవడం జరుగుతుందని చెప్పాము. చార్టర్ అంటే ఏంటి? ఒప్పందం. చార్టర్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒప్పందం అనేసి ఎందుకు అంటున్నాము అంటే ఎప్పుడైతే పిట్స్ ఇండియా యాక్ట్లో మనకి పిట్స్ ఇండియా యాక్ట్లో ఏమైంది? ద్వంద్వ పాలన వచ్చింది. కాబట్టి ఇప్పుడు కంపెనీకి అలాగే బ్రిటన్ గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి, అంటే ఒక ఒప్పందం అనేది ఉండాలి, కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చే యాక్ట్స్ అన్నీ కూడా కంపెనీకి బ్రిటన్ గవర్నమెంట్కి మధ్య ఒక ఒప్పందం లాంటివే. కాబట్టి తర్వాత వచ్చే చట్టాలన్నింటిలో కూడా చార్టర్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాక్ట్లో మనకేమని చెప్పాము? గవర్నర్ జనరల్ యొక్క అధికారాన్ని పెంచుతారన్నమాట. ఇందులో గవర్నర్ జనరల్కి ఉండే పవర్ని ఏం చేస్తారు? పెంచుతారు. అంటే ఎలా పెంచుతారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకునే ఏదైనా నిర్ణయం అనేది గవర్నర్ జనరల్కి నచ్చకపోయినట్లయితే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ అధికారం అనేది గవర్నర్ జనరల్కి ఉంటుంది. అంటే చార్టర్ యాక్ట్ 1793 ప్రిపేర్ చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే సర్ జాన్ షోర్ అనే ఆయన. ఎవరు? సర్ జాన్ షోర్. కాబట్టి ఈ జాన్ షోర్ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకునే ఏదైనా నిర్ణయాన్ని రిజెక్ట్ చేసే పవర్ ఉంటుంది. ఈయన తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఈ పవర్ అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ సెకండ్ అంశం ఏంటి అంటే జీతాలకు సంబంధించి. ఎవరి జీతాలు? బ్రిటన్ గవర్నమెంట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా జీతాలు అనేవి మన భారత ఆదాయాలు ఏవైతే ఉంటాయో, భారతీయ ఆదాయం అంటే కంపెనీకి వచ్చే భారతీయ ఆదాయం ఏదైతే ఉంటుందో దాని నుంచే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, లేదంటే స్టాఫ్ కావచ్చు, జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ అంశం చెప్తుంది. మరి నెక్స్ట్ అంశం వచ్చేస్తే ఈ 1793 చార్టర్ యాక్ట్ ప్రకారము కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపాలీ అంటే వ్యాపార గుత్తాధిపత్యం అనేది వ్యాపార గుత్తాధిపత్యం అనేది ఇంకొక 20 సంవత్సరాలకు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే అంతవరకు 1813 వరకు కూడా ఈ కంపెనీకి పోటీగా ఇంగ్లాండ్ నుంచి ఇంకే కంపెనీ కూడా రాకూడదన్నమాట దీని ప్రకారం. మరి అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే గవర్నర్ జనరల్కి అధికారం అనేది పెరిగిందో ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయి బొంబాయి అలాగే మద్రాస్
ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాలపైన ఇంకా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి పవర్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంటుంది అనమాట. మరి అలాగే నెక్స్ట్ 5వ అంశం కనుక చూసినట్లయితే ఈ చార్టర్ యాక్ట్ 1793 అనేది మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏం చేస్తుందంటే చట్టబద్ధత కల్పించడం జరిగింది మున్సిపాలిటీస్కి. అంటే మున్సిపాలిటీస్కి లీగలైజ్ చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీస్ అనగానే మనకి ఇక్కడ ఒక స్టాటిక్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే మన ఇండియాలో ఏర్పాటైన ఫస్ట్ మున్సిపాలిటీ ఏదండి? మద్రాస్. ఎప్పుడు ఏర్పాటైంది? 1687 ఆర్ 1688 ఈ మధ్య కాలంలో. కొన్ని సోర్సెస్లో ఏంటంటే 1688 అని చెప్తారు, ఇంకొన్ని సోర్సెస్లో 1687 అని చెప్తారు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ఇయర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఫస్ట్ మున్సిపాలిటీ ఏదండి? మద్రాస్. ఎప్పుడు అంటే 1687-88 ఈ టైంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఇన్ డీటెయిల్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పుడు దీనికోసం మాట్లాడుకుంటాం. సో కంగారు పడొద్దు, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకేంటి అంటే చార్టర్ యాక్ట్ 1793 కోసం. థ్యాంక్ యూ.